భీమవరం డిఎస్పీ జయసూర్య గారి విషయంలో అసలు ఏం జరిగింది? ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు ఆగ్రహోగ్రదులైపోయి వెంబడే డీజీపీ గారిని నేరుగా ఆదేశించేసి, మధ్యలో హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆదేశించేసి నివేదిక ఇవ్వండి అని కోరటం, లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఆదేశించడం ఎందుకు జరిగింది? ఏమైతుంది? ఇంకోవైపు ఏంటంటే కాపు సమాజం ఏంటుందంటే, మా కంటిని మా వేలుతోనే పొడుస్తున్నారు అధినాయకుడు కాపులు, జయసూర్య కూడా కాపులేట అని చెప్తున్నారు. కాపు సమాజంలో ఒక వర్గం. అయితే ఇక్కడ ఈ భీమవరం ఇష్యూని ఎలా తీసుకోవచ్చు అంటే అండి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది, వెళ్తే ఆయన స్పందించడం చాలా మంచి విషయం. ఒకవేళ మంచి గవర్నెన్స్ ఇవ్వాలి అని అనుకుంటే గన ఆయన దాన్ని తప్పుగా ఆయన కనిపిస్తే ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి? హోమ్ మినిస్టర్ గారికి తెలియజేయాలి. ఆయన డైరెక్ట్గా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే నమ్మకం లేదా? హోమ్ మినిస్టర్ మీద నమ్మకం లేదా? ఇప్పుడు కాకినాడ ఇష్యూలో కూడా ఆయన ఏం చేశారు వెళ్ళి? ఇట్ ఈస్ నో వే కన్సర్న్ ఆయనకి. దానికి సంబంధం లేకపోయినా సీజ్ ది షిప్ అని చెప్పి వచ్చేసారు ఆయన. ఒక షిప్ ని సీజ్ చేయాలంటే దానికి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ నేవల్ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఉంటది, కస్టమ్స్ ఉంటది, ప్రోటోకాల్ ఉంటది, కస్టమ్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, పోర్ట్ యార్డ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి ద్వారా సింపుల్ యాడ్ స్టిక్ ఏంటంటే, చెక్ పోస్ట్ దాటి పోర్టు లోపలికి వెహికల్ వెళ్ళిపోయి బియ్యం లోడ్ లారీ వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఏం లేదు అక్కడ. అంతే కదండి. మీరు ఏమైనా చేయండి, తనిఖీలు చెక్ పోస్ట్ యువతలు చేసుకోండి, అది దొంగ బియ్యం అయితే ఇక్కడ ఆపేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకంటే వాళ్ళ లెక్కలు వాళ్ళ పత్రాల ప్రకారం పోతారంట. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లా జరుగుతుంది. ఇప్పుడు డిఎస్పీ గారు అనేవాడు ఎవరికి? హోమ్ మినిస్టర్ గారి కంట్రోల్లో ఉండాలి. మీకు విషయం తెలిసింది, బహుశా హోమ్ మినిస్టర్ గారికి తెలియలేదు, మీకు తెలిసింది, మీరు చెప్పొచ్చు కదా, చెప్పి ఇట్లా జరుగుతుందండి తప్పు అని. కానీ అదే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అదే డిఎస్పీ గారి గురించి స్పీకర్ గారు చాలా స్పష్టంగా పక్కన జనసేన ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకుని మరి ఆయన చెప్పడం ఏంటంటే, జయసూర్య గారి గురించి ట్రాక్ రికార్డు గురించి నాకు బాగా తెలుసు, ఆయన చాలా మంచి ఆఫీసర్. డిప్యూటీ స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారండి. చెప్తే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా తప్పు జరిగితే స్పందిస్తున్నారనే విషయంలో అన్ని విషయాల్లో స్పందించాలి ఆయన. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఆయన ఏం చెప్పారండి? సుగాలి ప్రీతికి నేను న్యాయం చేస్తానన్నారు. ఎలక్షన్ అయిపోయినాక ఆయన స్టేట్మెంట్ ఏంటండి? ఇది నాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కాదు, హోమ్ మినిస్టర్ చూసుకోవాల్సింది, నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. మరి ఇది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఉంటే కరెక్టా కాదని జస్టిఫికేషన్ చేసేవాళ్ళు. మరి ఈయన ఎందుకు డెసిషన్ తీసుకున్నారో, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్, మరి అదే కూటమిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ఈయనకి యాంటీగా స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో ప్రజలకి ఇది చాలా స్పష్టంగా ఒక్కొక్కటి తెలియాలండి. ఇంకొక రకమైన ప్రచారం జరుగుతుంది సార్. అంటే హోం మంత్రిత్వ శాఖని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా కోరుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ అంటే ఎందుకంటే టైం అండ్ అగైన్ ఆయన హోమ్ మినిస్ట్రీ వైఫల్యాలని ఎత్తి చూపుతున్నారు. అంటే ఆయనకి కొంచెం వీలు కుదిరినప్పుడు, సమయం కుదిరినప్పుడు. గతంలో మనకి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏమని? అసలు ఈ హోమ్ మినిస్ట్రీ గన నా చేతికి ఇస్తే ఒక్కొక్కరిని ఏరి పారేస్తాను అని చెప్పని ఆయన ఓపెన్ గా ఒకసారి ఎక్కడో మాట్లాడటం జరిగింది ప్రెస్ ముందు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఆయనకి ఎప్పటి నుంచో ఆ యొక్క కోరిక ఉండిపోయిందండి. ఆయన సినిమాల్లో చేసే విధంగా కానీ ఏదైనా కానీ ఆయన వెళ్తుంటే వెనకాల కొంతమంది పోలీసులు వచ్చి సీజ్ ది షిప్ అనగానే టక్మని యాక్షన్ తీసుకోవడం, లేదా ఇంకెక్కడన్నా పలానా అరెస్ట్ చేయండి అనగానే టక్మని యాక్షన్, అలాంటిది ఆ హోమ్ మినిస్టర్ మీద ఆయనకి తీరని ఒక అంటే ఎప్పటి నుంచో ఒక కోరిక ఉన్నట్టుగా కూడా మాకు అనిపించింది. బహుశా దాని గురించేనేమో ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మాట ఆయన నోటముడి బయటకు వచ్చిందో ఆ రోజున మీకు చాలా ప్రకంపనలు వచ్చినాయి. పార్టీ పరంగా కానీ ఇంకా అనేక రకాల మీడియా పరంగా ప్రజల్లో చాలా డిస్కషన్స్ వచ్చినాయి. దాన్ని 2-3 రోజులు పట్టింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సర్ది చెప్పి అన్ని చేసి అనిత గారిని ఇండైరెక్ట్ గా అనిత గారు సరిగ్గా చేయకపోతేనే కదా ఆ డిపార్ట్మెంట్ నా చేతికి ఇస్తే నేను చేయగలను అనేది, మీరు ఒక అసమర్థత కలిగినటువంటి లేడీని అక్కడ ఉంచారనేది ఇట్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. సార్, లా అండ్ ఆర్డర్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ సార్. అవి మినహా మిగిలినవన్నీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉంటాయి. అయితే ఆయన అన్న మాటలకి ఏంటంటే ఆ మిగతా చేయగలిగినటువంటి బాధ్యతలు కూడా ఆవిడ సక్రమంగా నిర్వర్తించట్లేదనే పదం అక్కడ ఆయన వర్డ్స్ ద్వారా బయటపడింది.
మనకి అర్థమైంది. సో మీరు గమనిస్తే దాని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పిలిచి వాళ్ళిద్దరికి షేక్ హ్యాండ్ పిలిచి మరీ మాట్లాడించారు. ఉమ్. కానీ అదే మాకందరికీ అట్లాంటి తెలిసింది ఏంటంటే దౌత్య వ్యవహారాల్లో ఆయన ఈయనకు కోరిక ఉండేది. దిట్టలేండి. ఉమ్. ఈ చేసిన బట్ ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అదొక ఒక కోరికగా ఉంది. దానికోసం ఆయన తపన పడుతున్నారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ పెట్టి నేను చూశారు. అంటే కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పీపుల్ హ్యావ్ విట్నెస్డ్ ఇన్ ద అదర్ డేస్ ప్రెస్ మీట్ బై ఫార్మర్ చీఫ్ మినిస్టర్. అంటే ఎవిడెన్స్ చేతిలో పెట్టుకొని ప్రతి దానికి ఆయన సమాధానం చెప్పుకుంటా వచ్చారు. అండ్ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 నుంచి 9 మధ్య వచ్చిన ఐటీ సంస్థల వివరాలు, వాటి మొత్తం పుట్టుమచ్చలతో సహా చెప్పారు. ఎక్కడ ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది మొత్తం డాక్యుమెంట్ ఇచ్చారు. ఏదో గాల్లో చెప్పేయటం కాదు, ఇది మేము చేసాం మా నాన్న చేశాట చెప్పు. సో డిడ్ యూ నోటీస్ దట్ ఆ సటిల్ డిఫరెన్స్? డిడ్ యూ నోటీస్ అండి? ఎస్, అంటే ఈ యొక్క ప్రెస్ మీట్ లో జరిగినటువంటి చేంజెస్ కి మేజర్ రీజన్ ఏంటంటే అండి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక మాట ఆ, వదిలారు. ఏది? ఈ మెడికల్ కాలేజెస్ విషయంలో, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి జీవో విషయంలో అసలు అక్కడ మాకు ఎటువంటి జీవో కూడా లేదు, అసలు ఆ జీవో ఉంటే తీసుకొచ్చి చూపించండి, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని. అంతకుముందు ఏంటంటే ఒక కౌంటర్ ఇచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేవాళ్ళు. కానీ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఇది నిజమా అబద్ధమా తెలియదు, అదేదో ఎవిడెన్సెస్ తో గాన ప్రూవ్ చేసుకుంటే వెళ్తే బాగుంటుందని చెప్పని ఆ రోజు నర్సీపట్నం కూడా ఆయన వెళ్ళి జీవో తీసుకుని వెళ్ళి చూపించడం జరిగింది. సో సేమ్ వే ఏదైతే ఈ ఐటీ కంపెనీస్ విషయంలోనే కానీ, ఇంకా లిక్కర్ విషయంలోనే కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ విషయంలో కానీ, జియోస్ పరంగా కానీ, ఫోటోస్, ఎవిడెన్సెస్, ఆడియో రికార్డింగ్స్ అన్నిటిని కూడా పగడ్బందీగా పెట్టుకుని ప్రజలకి మనం ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నామో అది చాలా స్పష్టంగా తెలియచేయాలని చెప్పని చాలా వర్కౌట్ చేశారు దీని వెనకాల. ఎందుకంటే మీకు తెల్లారలేస్తే చంద్రబాబు నాయుడు గారు నోటమంటే చాలా అసూగా అబద్ధాలు వచ్చేస్తాయి. అసలు హైదరాబాద్ ని డెవలప్ చేసింది నేనే, మొత్తం ఐటీ అనేది నేనే తీసుకొచ్చానని ప్రజల్ని ఆయన ఇండైరెక్ట్ గా తప్పుపట్టినట్టే. అంత జీవితం ఇచ్చినటువంటి హైటెక్ సిటీ కానీ తెలంగాణ ఏరియా అంత డెవలప్ అవడానికి నేనే కారణం అంటే మరి వాళ్ళందరూ ఎందుకు తిరస్కరించారండి ఇన్ని ఎలక్షన్స్ లో పోటీ చేస్తే? అంత మరి తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో నామరూపాలు లేకుండా ఓడిపోయింది అంటే మరి దీని వెనకాల వ్యక్తులు ఎవరు, దీని పబ్లిసిటీ ఎవరు జరిగింది, ఆ ఫ్యాక్ట్స్ అనేది ఎవరికి తెలియదు. లక్కీగా ఏంటంటే విత్ జియోస్ విత్ ఎవిడెన్సెస్ నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల అందరికీ చాలా స్పష్టంగా తెలిసింది దీని వెనకాల ఎవరి కష్టం ఉంది, దీని వెనకాల కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు.